హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చట్నీ పొడి తయారు చేస్తున్నా. దీనికి కావాల్సినవి ఏంటంటే శనగపప్పు 2 గ్లాసులు తీసుకుంటే మినపప్పు 1 గ్లాస్ తీసుకోవాలి. చిన్న గ్లాస్తో మనం ఏ గ్లాస్ తీసుకున్నా కూడా అట్లా తీసుకోవాలి. తర్వాత దానికి కొంచెం తక్కువ గ్లాస్ కంటే కూడా తక్కువ ధనియాలు తీసుకోవాలి. ఆ ధనియాలు, తర్వాత జీలకర్ర ఒక 3 స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర, 4 ఎక్కువ అర చెంచా మెంతులు, ఎందుకంటే చేదు వస్తుందేమని తక్కువే మెంతులు తీసుకుంటాను. ఎండుమిరపకాయలు, బెల్లము 100 గ్రాముల పైనే తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు, చింతపండు అది. ఇవన్నీ కూడా నాకు చట్నీ పొడి తయారు చేయడానికి కావలసినవి అన్నమాట. చట్నీ పొడి ఎట్లా చేయాలంటే ముందు వాణాయి పెట్టి దాంట్లో మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలన్నమాట. బాగా దూరగా వచ్చేదాకా కమ్మటి వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి బాగా వేగాలి, మంచి దూరగా వచ్చేదాకా వేయించాలి. వేయించి తర్వాత అది వేగిన తర్వాత దీంట్లోనే కాస్త ధనియాలు, మెంతులు కూడా వేసేసి వేయించేస్తాను. ఇవి బాగా వేగాలి. ఎంత వేగితే అంత మంచి వాసన వస్తుంది. చట్నీ పొడి అన్నిట్లోకి బాగుంటుంది. ఇది మా అబ్బాయికి చాలా ఇష్టం. పొడి చేయమంటే అందుకని ఇది చేస్తే అందరూ చూస్తారని ఇది చేస్తున్నాను అన్నమాట. చక్కగా ఈ పొడి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అన్నంలో తినొచ్చు, చపాతీల్లోకి, దోశల్లోకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీనికి బాగా వేగాక కొంచెం ధనియాలును, మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుందేమని తగ్గించేస్తాను అనమాట. ఒక అర చెంచా మెంతులు వేసాను. జీలకర్ర 2 చెంచాలు వేసాను. ఇంగు కూడా వేయాలి దీంట్లో. ఇది ఏం చేయాలంటే ఇది బాగా దూరగా వేయించిన తర్వాత ఈ వేయించిన పప్పులన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. చట్నీ పొడి చాలా బాగుంటుంది, అన్నిటికీ ఉపయోగపడి ఇడ్లీల్లో కూడా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా తినగలుగుతారు, ఎందుకంటే తీయగా పుల్లగా కారంగా ఉంటుంది. తీయగా ఉంటుంది కదా, బెల్లం వేస్తాము, చింతపండు వేస్తాము, అన్నీ వేస్తాం కాబట్టి పిల్లలకి ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి చాలా ఇష్టం. మొదటి నుంచి ఈ పొడి అయిపోయిందంటే మళ్ళీ పొడి చేయమని కూర్చుంటాడు. అందుకని మళ్ళీ వాడి కోసం చేస్తున్నాను అనమాట. ఇందులోనే కాస్త ధనియాలు, మెంతులు కూడా వేసేస్తాం. వేసి వేయించేస్తే కమ్మటి వాసన వస్తుంది. ధనియాలు కూడా కొద్దిగానే వేస్తే, ఎక్కువ వేస్తే బాగుండదని అర గ్లాసుకు తక్కువ ధనియాలు వేసాను. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ వానాయిలో నూనె మరింత పోయాలన్నమాట. బాగానే 1 కప్పు నూనె పైన పోసేయాలి. ఇవి ధనియాలు, మెంతులు వేయించేస్తున్నాను. వేసాక ఇవి కూడా అందులోనే కలిపేస్తాను. ఎక్కువ ధనియాలు అక్కర్లేదు, చాలు. ధనియాలు కాసిన మెంతులు అందులోనే కలిపి వేయించేస్తున్నాను. చాలా మంచి వాసన వచ్చేదాకా ఉంచాలి. ఇవి వేగిన తర్వాత ఆ వేయించిన పప్పుల్లోనే కలిపి మొత్తం మిక్సీ వేసేస్తాను అన్నమాట. చట్నీ పొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ధనియాలు మనకు కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, ఇంగువ. ఇవే చూడండి. మెంతులు కొంచెం బాగా వేగాలి, వేగకపోతే చేతులు. ఏదైనా సరే వేగితేటే రుచి బాగా ఉంటాయి, వేగకపోతే బాగుండదు. పచ్చిగా ఉంటే బాగుండవు. ఏదైనా సరే కాస్త ఓపికగా వేయించుకోవాలి. వేయించి మెల్లగా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ పొడి. ఈ వేయించినవన్నీ చూడండి వేగినాయి. ఇవన్నీ కూడా తీసి ఈ పప్పుల్లోనే కలిపేస్తాను. అన్నీ కలిపి మళ్ళీ మిక్సీలో వేయాలన్నమాట. చూడండి చక్కగా మెంతులు చూడండి దూరగా ఎర్రగా చక్కగా వేగిపోయినాయి. మరీ నల్లగా బాగుండదు, కానీ దూరగా బాగా వేగాలి. వేగకపోతే మటుకు చేదు వస్తుంది.
కాబట్టి వేయించితే కొంచెం చేదు ఉండదు. అవన్నీ కూడా ఈ పప్పులు దాంట్లో కలిపేసి చింతపండు కూడా కొంచెం వేయించాలి. 100 గ్రాములు చింతపండు వేసి 100 గ్రాములకు కొంచెం తగ్గుతున్నాం కానీ 100కి పైన చింతపండు వేసా బాగుంది. చింతపండుకు తగ్గట్టుగా బెల్లం కూడా వేయాలి. బెల్లము మనం అన్నీ సమరపాళ్ళల్లో వేస్తే ఏదైనా రుచిగానే ఉంటుంది. ఈ బెల్లము, చింతపండు, ఉప్పు, కారము అన్నీ చక్కగా సరిపోతేనే ఏదైనా తినడానికి వీలుగా బాగుంటుంది. ఈ పొడి ఏం చేస్తానంటే ఈ పప్పు ముందు మిక్సీలో వేయాలి. ఇవన్నీ మిక్సీలో వేశాక తర్వాత వానాయి పెట్టి మిక్సీ వేసేస్తాను. ఈ పొడి మొత్తం ఇది పప్పులన్నీ ముందు మిక్స్ చేసి తర్వాత బాండ్లీలో ఈ నూనె పోయాలి. 1 కప్పు పైన నూనె వేస్తాను. నూనె వేసాక ఆ నూనెలోనే మనం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ ఇందులో వేయాలన్నమాట. నూనె బాగా మరింతగానే ఇదిగోండి పొడి కొట్టి పెట్టుకున్న దీంట్లో నూనె, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఈ 3 వేసి మిక్సీ వేయించాలి. వేయించిన తర్వాత ఇది వేగిన తర్వాత మనం పొడి కొట్టుకున్నాం కాబట్టి ఆ పొడి కూడా దీంట్లోనే కలిపి మళ్ళీ ఒకసారి వేయించుకొని ఇంగు కూడా ఇస్తాను ఇందులో. కమ్మటి వాసన వచ్చేదాకా దూరంగా వేయించుకోవాలి చక్కగా. ఎంత బాగుంటుందో ఈ పొడి. దీంట్లోనే చూడండి మంచి వాసన వస్తుంది. దీంట్లోకి వస్తే ఇంగువ కూడా వేసేస్తాను. నూనె కొంచెం వేస్తేనే బాగుంటుంది. మరింత నూనె వేయాలి. అంటే 1 కప్పు నూనె పైన వేసాను. ఈ మిరపకాయలు బాగా వేగుతాయి. ఇంగు బాగా వేయాలి. ఇంగు వేస్తే ఇంత మంచి గుమగుమలాడే వాసన. ఇంగువ తప్ప ఇంకా వేరే ఇంగువ, మెంతిపిండి ఇవే మంచి వాసన. ఇవన్నీ వేశాక మనం ఏం చేయాలి, ఈ పొడి కొట్టి పెట్టారు కదా ఆ పొడి అంతా కూడా ఈ వేయించిన దాంట్లో వేసేస్తారు. అది కూడా కలిపి కాసేపు వేయించి చల్లారాక మొత్తం కలిపి మళ్ళీ మిక్సీలో వేసేస్తాం. ఈ పొడి ఇప్పుడు మనం పప్పుల పొడి కట్టి పెట్టాం కదా, వేయించిన శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా ఇందులో వేసేసాక బాగా వేగాక ఇందులోనే బెల్లము, చింతపండు, ఉప్పు, అన్నీ పసుపు అన్నీ వేసేస్తాను. ఇంకా ఇగో ఇందులోనే మనం ఇప్పుడు చింతపండు వేస్తాను. కొంచెం బాగా వేగిన తర్వాత చింతపండు, బెల్లం కూడా వేసేస్తాను. బెల్లము, చింతపండు వేసాను. తర్వాత బెల్లం కూడా బాగానే పట్టింది. 1 కిలోకి కొంచెం తక్కువ వేయాలి. బాగా బెల్లం వేసేయాలన్నమాట. వేసాక ఈ పొడి అంతా మళ్ళీ దగ్గరికి కలిపి కొంచెం చల్లారాక వేడిగా ఉన్నది చల్లారిన తర్వాత మిక్సీలో వేసేస్తాను అన్నమాట. అంతే, మనకు గుమగుమలాడే చట్నీ పొడి రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే చక్కగా అందరూ అన్నిట్లో తినొచ్చు. మా కోడలు, మా అబ్బాయి వాళ్ళు కూడా చాలా ఇష్టము. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. తీపిగా ఉంటుంది కాబట్టి అందరూ తీయ పొడి, స్వీట్ పొడి అంటారు. బాగా ఉప్పు దానికి సరిపడా ఉప్పు వేసి పసుపు వేసి మిక్సీ వేసేస్తాను. అంతే, ఘుమఘుమలాడి చట్నీ పొడి రెడీ. అందరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది ఈ చట్నీ పొడి. మిక్సీలో వేసేస్తాను మళ్ళీ పొడంతా. అన్నీ వేసేస్తాను. అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయినాక ఇది మిక్సీలో వేసేస్తే అయిపోతుంది పొడి. ఏమీ చేసేది లేదు. కమ్మటి చట్నీ పొడి తయారైపోతుంది. ఈ చట్నీ పొడి అన్నిట్లో వేసుకొని తినవచ్చు. దోశల్లోకి, ఇడ్లీల్లోకి ఏదైనా తినొచ్చు, బాగుంటుంది. పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. తీయగా ఉంటుంది కాబట్టి అందరికీ ఇష్టమైన చట్నీ పొడి రెడీ అయిపోతుంది. అదిగండి బెల్లము మిక్సీలో వేసేసి
చూపిస్తాను వెంటనే. చల్లారాక మిక్సీలో వేసేస్తాను. చక్కటి రెడీ అయిపోయింది. మా అబ్బాయి ఎప్పుడెప్పుడు చేసి పెడతానని ఎదురు చూస్తున్నాడు. వాడు అయిపోయింది, టకటక రెడీ అయిపోయింది. మిక్సీ వేసేసాను. మా అబ్బాయి రుచి చూసి చెప్తాడు ఎట్లా ఉందో. చెప్పు నాన్న, ఎట్లా ఉందిరో. చాలా బాగుంది. చాలా ఏంటో చాలా బాగుంది. తీయగా ఉంది. చాలా అంటే తీయగని కాదు, చాలా రుచిగా ఉంది. బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఉప్పు, కారం, పులుపు, తీపి అన్ని సమపాళ్ళల్లో ఉన్నాయి. బాగుంది. చాలా బాగుంది. మా అబ్బాయికి నచ్చింది. అందరూ ఈ విధంగా చట్నీ పొడి చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా అందరూ కూడా చట్నీ పొడి చేసుకోవాలని కోరుకుంటున్నా. బాగుంటుంది, అన్నిట్లోకి ఉపయోగపడుతుంది. చట్నీ ఏవి లేకపోయినా అది వేసుకొని తినవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.